జీవితంలో ఎప్పుడైనా టార్గెట్ రీచ్ అవ్వాలంటే జీవితంలో త్యాగం చేయాలి. నిద్ర త్యాగం చేయాలి, తిండి త్యాగం చేయాలి, సుఖ సౌఖ్యాలు త్యాగం చేయాలి. నీ చుట్టూతో ఉన్న కంఫర్ట్ జోన్ నీ అంతటి నీవే నువ్వు పెంటతో సమానంగా ఎంచుకొని నిన్ను నీవు త్యాగం చేసుకుంటే శిఖరం మీద కూర్చోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మన మందిరానికి ఒక కుటుంబం వస్తుంది. పాపం ఆ సహోదరులు మంచి చదివే చదువుకున్నారు, కానీ చదివిన చదువుకు సరైన ఉద్యోగం దొరక్క నేను ఎరిగినంత వరకు సెక్యూరిటీ గార్డుగా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. 2 కూతుర్లు. నేనంట అద్దిల్లు 2 కూతుర్లు ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే సెక్యూరిటీ గార్డ్ ఎంత ప్రయాసపడతా ఉంటాడో చూడండి. అద్భుతం ఏంటంటే తండ్రి సెక్యూరిటీ గార్డే, కానీ ఆ తండ్రి కడుపున పుట్టిన పెద్ద కుమార్తె నీట్ రాసి MBBS సీటు గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించి ఇప్పుడు 4th ఇయర్ చదువుతుంది, 4వ సంవత్సరం చదువుతుంది. అమ్మ మీ నాన్న ఏం చేస్తాడరా? సెక్యూరిటీ గార్డ్ అన్నయ్య. నేను అడగలేదు, కానీ మీ నాన్న జీతం ఎంతమ్మా? ఎంత ఉంటుందనే 15,000, 20,000. ఇంటి అద్దె ఎంతమ్మా? ఇంటి అద్దె 5,000 అన్నయ్య. మీ అవసరాలు పోగా, కుటుంబ పోషణ పోగా అసలు నెల చివరి ఏమైనా రూపాయి మిగులుతుందా? మిగలటం కాదు, తగులుబడి లేకపోతే చాలన్న పేద పరిస్థితి. నిన్ననే ఒక 10 రోజుల క్రితం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ చిన్న పాప ఇంటర్మీడియట్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ బిడ్డ తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మంచి చర్చకొచ్చే బిడ్డ. ఓ రోజు ఆ పిల్లల్ని అడిగాను, ఏది ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందే, ఆ పాపను అడిగా. MBBS సీట్ సంపాదించారే, ఆ పిల్లల్ని అడిగి ఇలాగే కూర్చోబెట్టి, అమ్మా మీకు ఫేస్బుక్ ఉందా అని అడిగా. ఒక పాప ఏమందో తెలుసా? ఫేస్బుక్కా? అదేంటన్నా అని ఫేస్ అదొక రకంగా పెట్టింది. ఇన్స్టా ఉందా? లేదన్నా. పలానా వాట్సాప్ ఉందా? ఒక పాప ఏం చెప్పిందో తెలుసా? అసలు ఈ రోజు వరకు మాకు సొంతగా ఫోనే లేదన్నా. ఎవరితో నన్ను మాట్లాడాలి చూస్తే మా నాన్న ఫోన్ తీసుకొని, మా అమ్మ ఫోన్ తీసుకొని, అమ్మ సోషల్ మీడియాతో అసలు మీరు గడపరా? ఇన్స్టాలో సమయాన్ని గడపరా? ఫేస్బుక్లో మీరు సమయాన్ని గడపరా? ఈ రోజు వరకు ఫేస్బుక్ అకౌంట్ మాకు లేదు, ఇన్స్టా అకౌంట్ లేదు. మేము సెల్ ఫోన్ గడిపేదే, సెల్ ఫోన్తో వాడేదే రోజుకొచ్చి 24 గంటల కాల వ్యవధిలో కనీసం ఒక 10-15 నిమిషాలు కూడా మేము వాడుకోమన్నా ఆ 10-15 నిమిషాలు మా అమ్మమ్మతో మాట్లాడటానికి, మా తాతయ్యతో మాట్లాడటానికి. ఎవడైనా జీవితంలో విజేత కావాలంటే త్యాగాలు చేయాలి, లోకాన్ని పెంటతో సమానంగా ఎంచాలి.